అందులో ఉపాధికి సంబంధించింది ఏమీ లేదు. ఆయనే రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని. ఈ అప్రజాస్వామ్యమైన పరిపాలనని, ఆయన అప్రజాస్వామ్యమైన పనుల్ని ఖండిస్తున్నాము. అలాగే రావణ గారిని అన్కండిషనల్గా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. అలాగే నేను బ్యాంక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరఫున వచ్చాను. భీమ్సేనకి వారు చేస్తున్న కార్యక్రమాలకి మా సంఘీభావం తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్ సార్. సరే మిత్రులారా, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన, నా పేరు దాస శ్రీనివాసరావు, అంటే ఇచ్చేసిన వివిధ సంఘాల యూనియన్ల పెద్దలకి, మేధావులు, జ్ఞానులను అందరూ కూడా ముందుగా నా విప్లవ జీవితం తెలియజేసుకుంటూ, ఈ ప్రశ్న రావణ అనే అంశం ఈరోజే, అంతకుముందు ఎన్నో జరిగినాయి. ప్రజాస్వామ్యం బ్రతుకుందా లేదనేది మనం ఒకటి గుర్తుపెట్టాం. అందుకనే వేమన గారు ఒక పద్యం చెప్తారు, ఎన్నో సంవత్సరాల శతాబ్దాలు అయిపోయి, అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డ బుద్ధివారిని పారదోలు చెప్పు నాకెడికి ఒక్క చెరుగు తీ పెరుగునట్టే విశ్వదా విరామ వినరవేమ. ఓకే, రెండోది మన అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, అరే ఓటని ఆయుధం మీ చేతికి ఇచ్చాను, మీరు సరైన వ్యక్తికి ఓటేసి రాజులు అవుతారో లేకపోతే బానిసలుగా బతుకుతారో మీ చేతిలో ఉందని చెప్తారు. ఎవరు మనం ఎన్నుకున్నామండి? వీళ్ళని ఎవరు ఎన్నుకున్నాం? మనమే కదా. నువ్వు నేను కాకపోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరో మన అన్నలు తమ్ముళ్ళు ఎవరు వేసి ఉంటారో ఎన్నుకున్నాం. కులం మతం పేరు మీద వస్తున్న రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా జరుగుతుంది. సో మనం డబ్బులు మనం ఓటేసి ఎన్నుకొని మన ట్యాక్సులు మన పన్నులతో వాళ్ళని పోషిస్తూ, వాడి కారులో తిరిగేది మన పన్నులు, వాడి ఇంటి అయితే మనం కడుతున్నాం, వాడి గ్యాస్ సబ్సిడీ మనం ఇస్తున్నాం, వాడి జీతం ఆఫీస్ ఖర్చులు మనం ఇస్తున్నాం. మరి మనం ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తారంటే వాడిని? నా సర్వెంట్ నువ్వు. న్యాయంగా చెప్పుకుంటే మన సర్వెంట్ వాడు. నేను పెట్టుకున్నాను, నేను ఒక ప్రతినిధిగా మా కొరకు మా ప్రజలు మా సమస్యలు పరిష్కరించడానికి పెట్టు. అసలు 20% రాజ్యాంగాన్ని వదిలేసి మీరు ఇలాంటి ప్రశ్నించే వ్యక్తుల్ని, అంటే టెర్రరిస్ట్ చట్టాలు వాళ్ళ మీద వేసి పేరు రాకుండా చేస్తున్నావు అంటే నీ మీద ఎన్ని చట్టాలు పెట్టాలి? నువ్వు ఎన్నిసార్లు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడేవు? చీఫ్ చేస్తానన్నా, చెండాలుతానన్నావు, తొక్కేస్తానన్నా, పీకేస్తానన్నావు. మరి నీ మీద ఎన్ని చట్టాలు ఒకలే? గురువు అధ్యక్షుడు వారు చెప్పినట్లు అరెస్ట్ అయిన తర్వాత నువ్వు మాట్లాడిన విధానం మరి ఖండించవే. నువ్వే కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యం మాట్లాడాక నువ్వే చెప్పావు. నీ ఆదర్శ గుర్తులను ఒక 5 పెట్టుకున్నావు. మన శరత్ గారు చెప్పినట్టు ఎవరెవరో శరత్వీరాలు, భూవీరాలు, భరత్ సింగ్. మరి ఎలా అంటే ఒక రాజకీయ ఇంకిత జ్ఞానం, కనీసమైన జ్ఞానం లేని వ్యక్తుల్ని మనం ప్రతినిధులుగా ఎన్నుకున్నాం. ఆయన స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయంటే, అసలే కోతి, ఆ కోతి కొబ్బరికాయ అయితే ఏం చేస్తుంది? అసలు నిలకడ ఉండదండి. వాళ్ళు నుంచున్నప్పుడు మాట్లాడే విధానం ఒక సామాన్య మానవుడు, ఒక రాజకీయ జ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడేటట్టు మాట్లాడతాడండి ఆయన. ఎప్పుడైనా చూడండి. మా నాన్న ఒకసారి సిగరెట్ తాగుతాడు, రాముడి ఫోటో ముందు ఆ అగరబత్తిని పెట్టి కాల్చుకుంటాను అంటాడు. ఇంకోసారి మహాభక్తుడు మా నాన్న, ఎవరైతే ఈ స్కూల్లో నేను చదువుకున్నాను అంటే ఈ రోజు మాట్లాడిన మాటకి నెక్స్ట్ రోజు మాట్లాడడానికి ఆయనకి అసలు కనీసం నేనేం మాట్లాడాను, నేను మాట్లాడితే ఆయన ఖండించుకుంటాను. సో అలాంటి వ్యక్తులు మనం ఎన్నుకొని, మా దౌర్భాగ్యం ఏంటంటే మతాలకు ఇచ్చిన మన జనాంగం పడకుండా రాజ్యాంగాన్ని అనుసరించి మన ఫాదరు మన అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని పాటించుకుని మనం బతుకుతే తప్పకుండా మనం మన రాజ్యాంగం కానీ మన యొక్క అందుకనే కాన్స్టిట్యూషన్ చెప్తారు పొలిటికల్కి మాస్టర్కి అంటారు. ఎందుకన్నాడు ఆయన? సో ఈ చట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే. తప్పకుండా ప్రశ్నారావణ అనే ఈ కార్యక్రమం ఇంకా మన ప్రజల్లో ఉధృతంగా తీసుకెళ్ళి దీన్ని ఖండిస్తే తప్ప, ఈ పాలకులను నిలదీస్తే తప్ప మనం భవిష్యత్తు మనకు